నమస్తే, నేను మధు. పెళ్లికి ముందు శారీరక సంబంధాలు ఏర్పరచుకునే అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్తగా ఉండాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. లివింగ్ రిలేషన్ అని చెప్తూ అమ్మాయి అబ్బాయి పరస్పర ఒప్పందంతో ఉంటూ మరీ అత్యాచారం అంటూ మోసం అంటూ ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నట్లు సుప్రీంకోర్టు అయితే వెల్లడించడం జరిగింది. మరి దీని గురించి కోర్టు ఎలా వెల్లడించింది, అసలు ఈ కేసు తెర మీదకి ఎందుకు వచ్చింది, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. మేడం. పెళ్లికి ముందు చాలా మంది ఇప్పుడు లివింగ్ రిలేషన్ అంటున్నారు, ఏవేవో అంటున్నారు, ప్రేమ అది అని అంటూ శారీరక సంబంధాలకి ఇద్దరు వెళ్ళి తర్వాత మోసం జరిగింది, నన్ను అత్యాచారం చేశారని చెప్పేసి చాలా మందిని ఇప్పుడు చూసే ఉన్నాం. కానీ ఇప్పుడు కోర్టు దాని గురించి ఎటువంటి తీర్పు ఇచ్చింది మేడం? అసలు నాకు ఫస్ట్ ఒక విషయం అండి, వీళ్ళు పెళ్లికి ముందు ఎందుకు కలుస్తారు అంటే అది వాళ్ళ ఇష్టం, ఎవరు కాదని అంటల్లా. ఇష్టపడి కలిశాక మళ్ళీ అత్యాచారం అని ఎలా అంటారు? అది ఆ మధ్యన కూడా ఒక కేసు విషయంలో అలాగే వచ్చింది. అంటే పరస్పర అంగీకారంతో జరిగాక మళ్ళా ఇప్పుడు ఏదో మనం ఆశించి అతను నన్ను పెళ్లి చేసుకోవట్లేదని, అసలు పెళ్లి చేసుకుంటా అని మాట ఇవ్వటం వేరు, నోటి మాట వేరు, రాసుకోవటం వేరు. నోటి మాటకి ఇప్పుడు విలువ ఉందా దేనికైనా? నోటి మాట మీద మనం అప్పిచ్చేస్తాము. ఇది మన శరీరం, మన శరీరం మీద ఎవరికో హక్కు ఊరికే ఎలా వస్తుంది? అసలు ఆడవాళ్ళు అసలు అలా ఒప్పుకుంటారు అంత తొందరగా? ఇప్పుడు మన సినిమాలు చూస్తున్నాం, సీరియల్స్ చూస్తున్నాం, మీరు మొబైల్ చూస్తున్నారు, ఎలా జరుగుతున్నాయి మోసాలు, ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అందరికీ తెలుసు. తెలిసాక ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళి నన్ను అత్యాచారం చేశాడు అని అంటే కోర్టు అదే అడిగింది, అసలు పెళ్లికి ముందు మీరు శారీరకంగా ఎలా కలుస్తారు? ఒక అమ్మాయి అబ్బాయి అపరిచితులు కదా వాళ్ళు, మరి ఎట్లా కలుస్తారు? కలిశారంటే ఇష్ట ప్రకారంగానే వీళ్ళు కలిశారు అని అంది. అంటే కాదు, అతను 2022లో ఎంత ఆన్లైన్లో పరిచయం అయ్యాడు అబ్బాయి. పరిచయం అయ్యాక పెళ్లి చేసుకుంటానన్నట్ట దుబాయ్ రమ్మంటే అమ్మాయి వెళ్ళింది. ఇప్పుడు కోర్టు అదే అడిగింది, మరి దుబాయ్ ఎందుకు వెళ్ళింది? మరి అతను అపరిచితుడు అయినప్పుడు దుబాయ్ ఎందుకు వెళ్తుంది, ఎందుకు కలుస్తుంది? ఇష్ట ప్రకారం వెళ్ళింది కదా, ఇష్ట ప్రకారమే కలిసారు. దానికి లాయర్ ఏమంటున్నాడంటే పెళ్లి చేసుకుంటా అన్నాడు, అయితే అంతకుముందే 2 పెళ్లిళ్ళు అయ్యాయిట అంటే. ఇప్పుడు మరి పెళ్లిళ్ళు అయ్యాయని తెలిసాక అసలు మీరు దుబాయ్ ఎలా వెళ్తారు? ఒక వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా మనసు ఇచ్చేస్తామా? ఇప్పుడు అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే లాభ నష్టాలు బేరీజ్ వేసుకుని చేస్తారా అంటే చేయాలి, తప్పదు. ఇప్పుడు కోర్టుకు ఎక్కారు మీరు, ఇప్పుడు హైకోర్టు కేసు ఇదైతే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది, పెళ్లికి ముందు మీరు శారీరకంగా ఎలా కలుస్తారు, మీరు జాగ్రత్త పడండి అని అమ్మాయిలకి చెప్పింది. దీని మీద చాలా మంది చాలా రకాలు మాట్లాడతారేమో మనకు తెలియదు, అది వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. జస్టిస్ బివి నాగరత్న, తర్వాత జస్టిస్ ఉజ్వల్ భూయాన్ల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే వీళ్ళు క్లియర్గా ఏమడిగారంటే పెళ్లికి ముందే శారీరక సంబంధాలు ఏర్పరచుకునే విషయంలో అబ్బాయిలు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి అని సుప్రీంకోర్టు నేను హెచ్చరించింది అనమాట. పెళ్లి చేసుకుంటానంటూ తప్పుడు హామీ ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆరోపణ ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి బెయిల్ దరఖాస్తుపై విచారణ జరుపుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. అతని కింది కోర్టు బెయిల్ రద్దు చేసి ఇతను సుప్రీంకోర్టుకు వచ్చాడు. అయితే వీళ్ళ లాయరు చిత్రంగా వాదిస్తున్నాడు, ఈ అమ్మాయి తరఫు లాయరు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చిన నిందితుడు ఆమెకు ఢిల్లీలో దుబాయ్లో శారీరకంగా చేరువయ్యాడని అమ్మాయి తరఫు న్యాయవాది వాదించారు. బాగుందా? సో ఢిల్లీలో కూడా అమ్మాయి దగ్గర అయింది అతనికి, అది అమ్మాయి తప్పే కదా. పెళ్లి చేసుకుంటానంటాం వేరు, పెళ్లి చేసుకోవటం వేరు. చేసుకుంటానంటే మీరు కండిషన్స్ పెట్టాలిగా, దూరంగా ఉండాలిగా. కానీ ఆన్లైన్ లో ముఖం తెలియని అబ్బాయి కోసం ఢిల్లీ వరకు వెళ్ళడం ఏంటి మేడం? ముంబై మరి అదే కదా, అదే ఒక వెబ్సైట్ ద్వారానే పరిచయం అయ్యాడు 2022లో. సో ఇప్పుడు అమ్మాయి తప్పు కూడా కనిపిస్తుంది, తప్పు ఇద్దరిలోనూ ఉంది. కాబట్టి ఇప్పుడు కోర్టు ఏమందంటే అమ్మాయి కొంత పరిహారం ఇప్పించి కేసు కొట్టేయమని చెప్పింది. లేదు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటా అంటే చేసుకోవటం, కాదు నేను 3వ భార్యగా ఉండను అనుకుంటే నష్టపరిహారం తీసుకోవటం. ఇది ఎందుకంటే చేజేతిలో చేసుకున్నది ఒక రకంగా. సో ఇలాంటి కేసులు అమ్మాయిలకి కొంచెం కనువిప్పు కలిగించాలి. ఇప్పుడు అబ్బాయికి ఏముంది, పోతాడు, వాడు అనుభవిస్తాడు, పోతాడు. తర్వాత కష్టపడేది అమ్మాయే కదా, ఏ రకంగా చూసుకున్నా. ఇప్పుడు ఎన్ని ధర్నాలు చేసినా ఎంతమంది మన వెనకాలన్నా కొంతకాలమే ఉంటారండి, తర్వాత పడాల్సింది అమ్మాయే. కానీ మేడం ఇక్కడ ఈ అబ్బాయి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు చేసేసుకుని ఇంకొక అమ్మాయి కోసం కూడా ఆన్లైన్ లో వెళ్ళడం తప్పే. ఇప్పుడు నేను అది తప్పు కాదని అంటల్లా,
మనం జాగ్రత్తగా ఉండాలంటున్నా. ఇప్పుడు అతన్ని ఎవడు ఒప్పని అంటల్లా, కానీ ఈ అమ్మాయి ముందు వెనకాల తెలుసుకోకుండా అబ్బాయికి చేరువైపోవటం అనేది తప్పు కదా. ఇప్పుడు అతని గురించి ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఆన్లైన్లో పరిచయమే చేసేసుకుంటారా? ఇప్పుడు అలా చేసుకునే చాలా మంది కష్టపడుతున్నారు. ఇప్పుడు ఏమీ తెలియదు వాళ్ళ గురించి. ఇప్పుడు ఇన్ని తెలిస్తేనే జీవితాలు సవ్యంగా ఉండట్లేదు. ఏమంటున్నారు, ఏంటి పెద్దవాళ్ళు చూసిన పెళ్ళిళ్ళు మాత్రం నిలుస్తున్నాయా అంటే, పెద్దవాళ్ళు చూసిన పెళ్లిలో ఎంక్వైరీలు చేశాక చేస్తే వీళ్ళలో అడ్జస్ట్మెంట్ లేకపోతే అప్పుడు దాని మీద పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు. కాదు అంటే అప్పుడు ఇరుపక్షాలు ఒప్పుకొని విడిపోతారు. కనీసం ఈ పిల్లకి సామాజిక భద్రత, ఆర్థిక భద్రత ఉంటుంది. ఇక్కడ ఏది ఉండదు కదా. మనం అదే ఆలోచించాలి. ఇప్పుడు రోడ్డు మీద మనం ఉండిపోలేంగా అమ్మాయిలు. ఇక్కడ మనం ఆలోచించుకోవాలండి. మగ పిల్లలు తప్పులు చేస్తే నేను వాళ్ళని సమర్థించను, కాకపోతే వాడు హ్యాపీగా తిరుగుతాడు. మనమేమో జీవితకాలం ఈ బాధ, బరువు అన్ని మనం మొయ్యాలి. అది మర్చిపోకండి అంటున్నా. కానీ మేడం ఇక్కడ ఈ అబ్బాయి ఒక అమ్మాయిని అంటే ట్రాప్ అనాలో లేకపోతే ఇద్దరు అంగీకారం అనాలో తెలియడం లేదు. మరి ఆ అమ్మాయికి ప్రపంచ జ్ఞానం లేదు అని అనుకుందాం. మరి ఇంకొక ఇలాంటి అమ్మాయిని అంటే ప్రపంచ జ్ఞానం లేకపోతే దుబాయ్ వెళ్తుందండి అనుకుందాం. పోనీ ప్రపంచ జ్ఞానం లేకపోతే ఇప్పుడు మీకు పాస్పోర్ట్ అన్ని ఉండాలిగా దుబాయ్ వెళ్ళాలంటే. అంత ప్రపంచ జ్ఞానం లేని పిల్ల దుబాయ్ ఎలా వెళ్తుంది? సో అందుకని మనం అమ్మాయిని సమర్థించాలి అనుకుంటే సమర్థించవచ్చు, కానీ మన అమ్మాయిలే సమర్థిస్తాం. కానీ తెలివిగా ఉండండి అని చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. సుప్రీంకోర్టు ఏది చెప్పిందో మనం అదే చెప్తున్నాం. మీరు ఒక అబ్బాయితో స్నేహం చేయడం తప్పు కాదు. పెళ్లి చేసుకోవాలనుకుంటే పూర్వాపరాలు విచారించి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోండి, అప్పుడు మీకు భద్రత ఉంటుందని చెప్తున్నాం. దీని ప్రకారం చూస్తే పెళ్లికి ముందు లివింగ్ లో ఉన్నప్పుడు ఇద్దరి తప్పు ఉంటుంది తప్ప ఒకటి తప్పు ఉండదని కోర్టు అయితే సాధారణంగా ఉండదని కోర్టు స్పష్టంగా చేసింది. సో ఇక్కడ చూస్తే అమ్మాయే నష్టపోతుంది, అబ్బాయికి కొంచెం అంతే. అదే చెప్తున్నాను, అమ్మాయి నష్టపోతుంది. కానీ ఇప్పుడు ఇంతకు ముందు కూడా ఇంకొక తీర్పు కూడా ఇచ్చింది మేడం కోర్టు. ఏంటి అంటే పెళ్ళాం ఉండి కూడా, అంటే భార్య ఉండి కూడా ఇంకొకరితో శారీరక సంబంధాలు పెట్టుకున్నా కూడా తప్పు లేదన్నట్టు ఒక తప్పు కదండి. అవును. సో ఇలాంటి ఫస్ట్ భార్య ఏం పాపం చేసింది? ఫస్ట్ భార్య ఏం పాపం చేసింది? అమ్మాయి తప్పేంటి అది? అందుకనే మనం కొన్ని జడ్జిమెంట్స్ గురించి మాట్లాడలేము. అవి మళ్ళా ఎవరైనా కోర్టుకు వెళ్ళి దాని మీద పునఃసమీక్ష చేసి కొత్త తీర్పులు వస్తే బాగుంటాయి. సో ఏదేమైనా సరే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల మాత్రం నిజంగా కొంతమంది షాక్ అవుతున్నారు, కొంతమంది కరెక్ట్ అంటున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.